Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి అయితే తెలుసుకుందామండి. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ని 1984లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లేట్ సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఆయన పేరు మీద అయితే కాలేజ్ పెట్టడం జరిగిందండి. డర్ అస్ సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా అయితే ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. టు ప్రమోట్ మైనారిటీ మెడికల్ ఎడ్యుకేషన్. సో మైనారిటీ సెక్టార్ ఆ స్టూడెంట్స్ని వాళ్ళ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడానికి అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే 26 జనవరి 1984లో అయితే ఇనాగ్రేషన్ జరిగింది. సో ఎక్కడ ఇనాగ్రేషన్ చేశారు అంటే నవాబ్ లుఫ్ ఉత్ దౌలా ప్యాలెస్లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మనకి హైదరాబాద్లో ఉంది. సో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సేమ్ మంత్ అంటే జనవరి మంత్లోనే క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మనకి ఇనాగ్రేషన్ చేసిన నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 1986 నుంచి 90 మధ్యలో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్లినికల్ ప్రీ క్లినికల్ డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ కూడా చేశారు, అంటే పీజీ కోర్సెస్ని. రైట్, ఇక అఫిలియేషన్స్ విత్ 5 హాస్పిటల్స్, ఒకటి కాదు రెండు కాదు 5 హాస్పిటల్స్ అయితే టీచింగ్ హాస్పిటల్స్గా యాక్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ప్రిన్సెస్ ఎస్ట్రా హాస్పిటల్. సో ఈ హాస్పిటల్ కూడా వీళ్ళకి టీచింగ్ హాస్పిటల్ లిస్ట్లో ఉందండి. మనకి ఎన్ఎంసీ కౌన్సిల్ గుర్తింపు కూడా ఉంది. మనం గతంలో యాక్చువల్గా దీన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐగా పిలిచేవారు, ఇప్పుడు పేరు మార్చారు కదా. సో ఎన్ఎంసీ యొక్క పర్మనెంట్ గుర్తింపు కూడా ఈ కాలేజ్కి ఉంది. ఓకే, యాక్చువల్గా మనకి 1986-90 టైంలో కూడా ఎక్స్పాన్షన్ అయితే జరిగింది. ఆ తర్వాత 1993-96 టైంలో కూడా మనకి ఎక్స్పాన్షన్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేశారు. ఓకేనా, అప్పుడు 1000 పడకల ఆసుపత్రిని కూడా టీచింగ్ హాస్పిటల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అదే మనకి ఓవైసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఓకే, మనకి పీజీ ప్రోగ్రామ్స్ మనకి 2 ఫేజెస్లో లాంచ్ చేయడం జరిగిందండి. పారా క్లినికల్ కోర్సెస్ 1998లో అండ్ దెన్ క్లినికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్స్ బై 2006. సో 1998లో ఒకసారి 2006లో ఒకసారి మనకి పీజీ కోర్సెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకోవాలంటే డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ కాలేజ్, ఎన్ఎంసీ గుర్తింపు ఉంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. కాలేజ్ కెపాసిటీ అంటే యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 150 సీట్లు. ఓకే రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఏజ్ రిక్వైర్మెంట్ మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 అడ్మిషన్ తీసుకుంటున్న ఇయర్కి సంబంధించిన డిసెంబర్ 31వ తేదీకి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా, ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే 10+2 అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా మనం పాస్ అవ్వాలి. ఓకే, మీరు కనుక జనరల్ విద్యార్థులు అయితే 50% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ డిజేబిలిటీ పర్సన్ అయితే కనుక 45% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు. ఓకేనా, ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాయాలి? మనం నీట్ యూజీ అనేది ఎంబీబీఎస్ కోర్స్ కోసం రాస్తాం, నీట్ పీజీ అనేది పీజీ ప్రోగ్రామ్స్కి రాస్తాం, నీట్ ఎస్ఎస్ అనేది సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ గురించి రాస్తాం. ఓకే, నీట్ యూజీ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. నీట్ యూజీ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారండి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తే నీట్ యూజీ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. మనకి అడ్మిషన్స్ అన్నివి కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయి. మనకు వచ్చిన మెరిట్ ఆధారంగా, మన ర్యాంక్ ఆధారంగా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, సీట్ అలొకేషన్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాల ప్రోగ్రామ్. అందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదవాలి, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. మనం మాట్లాడుకుంటున్న డెక్కన్ మెడికల్ కాలేజ్లో 150 సీట్లు ఉన్నాయి కదా. ఈ 150 సీట్లలో 50% సీట్స్ అనేవి స్టేట్ కోటా, కరీంనగర్ కోటా, మెరిట్ కోటా అంటాం కదా. సో వాళ్ళకి ఇస్తారు. 50% అనేది ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఇస్తారు. సో రెండు కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేసి ఫిల్ చేస్తారు. ఓకే, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్యూషన్ ఫీజు వచ్చేసి గవర్నమెంట్ కోటా అంటే కరీంనగర్ కోటా వాళ్ళకి 60,000, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 14,50,000, అలాగే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 29 లక్షల రూపాయలు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కోటాకి 25,500, ఎన్ఆర్ఐ కోటాకి 25,500. ఇక యూనివర్సిటీ ఛార్జెస్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి 25,000,
ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 25,000. ఇక హాస్టల్ అండ్ మెస్కి వచ్చేసి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 1,55,000, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 1,55,000. కాలేజ్ సెక్యూరిటీ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 50,000 రూపాయలు మేనేజ్మెంట్కి, అలాగే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 50,000 రూపాయలు. టోటల్ వచ్చేసి ఒక విద్యార్థి ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలంటే కన్నడ కోటా విద్యార్థి అంటే మెరిట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 60,000 రూపాయలు అవుతాయండి. ఇక మేనేజ్మెంట్ కోటా విద్యార్థికి అయితే 16,05,500 రూపాయలు అయితే అవుతాయి. ఇక ఎన్ఆర్ఐ కోటా విద్యార్థికి అయితే 30,55,500 రూపాయలు అయితే ఇవి నేను చెప్తున్నవి ప్రతి సంవత్సరానికి సంబంధించిన ఫీజులు. ఓకే, మొదటి సంవత్సరానికి ఇంత ఫీజులు అవుతాయి. ఇక డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనం పీజీ కోర్స్ చేయాలంటే నీట్ పీజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, అప్పటికే మనం ఎంబీబీఎస్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఒక డాక్టర్గా ఉండాలి. ఓకేనా, రైట్. ఇక ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, టోటల్ ఇంటేక్ ఎంత అంటే 76 సీట్ల ఇంటేక్ అయితే ఉందండి డెక్కన్ కాలేజ్లో పీజీ వాళ్ళకి. మనకి పీజీలో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. అసలు డిప్లొమా చేసే వాళ్ళు కూడా ఉంటారు. పీజీ ఎండి, పీజీ ఎంఎస్ కోర్సులు చేస్తారు. ఓకేనా, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఎండి జనరల్ మెడిసిన్, ఎండి పిడియాట్రిక్స్, అనస్థీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్, రేడియో డయాగ్నోసిస్, సైక్రియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్స్, ఆప్థమాలజీ, ఎంఎస్ ఈఎన్టీ. సో ఇక్కడ నుంచి అన్ని ఎంఎస్ కోర్సెస్ మీరు ఒకసారి చూడండి. ఎంఎస్ ఈఎన్టీ, ఎంఎస్ ఓబీజీ, ఎండి ఎనాటమీ, ఎండి సైకాలజీ, అలాగే ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి ప్యాథాలజీ, ఎండి మైక్రోబయాలజీ, ఎండి ఫార్మకాలజీ, ఎండి కమ్యూనిటీ మెడిసిన్, డిపిఎం. టోటల్ వచ్చేసి పీజీ సీట్లు 76. సో చాలామంది పీజీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా చేస్తూ ఉంటారు కదా. ఇది చేయాలంటే మనం నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలి, ఎంబీబీఎస్ అండ్ దెన్ పీజీ కూడా చేసిన విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా, విద్యార్థి అంటున్నాను కదా, అప్పటికే వాళ్ళు డాక్టర్ కాబట్టి డాక్టర్ అయి ఉండాలి. రైట్. ఇక సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఎంసీహెచ్ డిఎం, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సర్జరీ అని అర్థం. ఓకేనా, డిఎం కార్డియాలజీ, డిఎం న్యూరాలజీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ, ఎంసీహెచ్ యూరాలజీ. ఈ కోర్సెస్ అయితే సూపర్ స్పెషాలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇక హాస్టల్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవాలి అండి. హాస్టల్స్ అయితే ఉన్నాయి. టోటల్ అకామిడేషన్ అవైలబిలిటీ వచ్చేసి 950 స్పాట్స్. ఓకే, అంటే అంత కెపాసిటీ ఉందని అర్థం. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి, జూనియర్ రెసిడెంట్స్కి అండ్ సీనియర్ రెసిడెంట్స్కి వాళ్ళైతే అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్. ఇక డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం కనుక చదువుకోవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే ఓసీలో అబ్బాయిలు అయితే 1,17,318 లోపు, అమ్మాయిలు అయితే 1,22,869 లోపు. ఇక బీసీఈ కేటగిరీ అయితే అబ్బాయిలకి 1,10,727 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,24,092 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇది మైనారిటీ కాలేజ్ కాబట్టి కొంతమందికి అడ్మిషన్స్ ఇస్తారు. సో మిగిలిన కేటగిరీ వాళ్ళ ర్యాంక్స్ అయితే అవైలబుల్గా లేవు. సరే చూద్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.